సాయంత్రం నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో అదేవిధంగా నెల్లూరు పట్టణంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా రాజకీయాలు అనేది హుందాతనంగా ఒక నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. రకరకాల రాజకీయ పార్టీల మధ్య అనేక రకాలైన సిద్ధాంతపరమైన విభేదాలతో రకరకాల విమర్శలు చేసుకుంటూ ఉంటాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మధ్య రకరకాల విమర్శలు సద్విమర్శలు అన్నీ ఉంటాయి. కానీ అవి కూడా హద్దుల్లో ఉండాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. హద్దులు దాటి మాట్లాడడం అనేది ఒక మహిళను, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మహిళను, దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఆమె వ్యక్తిత్వ హననం చేస్తూ ఆమెను కించపరుస్తూ మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా నిన్న కొవ్వూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంతకుముందు రోజు నువ్వు శాసనసభ్యుగా ఉన్నప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి చేశావని చెప్పి ప్రస్తుత శాసనసభ్యురాలు మాట్లాడింది. దానికి నువ్వు ఏదైనా దానికి కౌంటర్ ఇచ్చుకో. నేను ఈ ఫలానా అభివృద్ధి చేశాను, లేకపోతే నేను చేసిన అవినీతి ఎక్కడుందో మీరు నిరూపించండి, మీ ప్రభుత్వం మీద విచారణ జరిపించని చెప్పి సవాల్ చేయాల్సింది పోయి, దానికి కాకుండా నీకు సమీప బంధువు ఆమె, నీకు అత్యంత దగ్గరి బంధువుని కూడా చూడకుండా, ఒక మహిళని కానీ చూడకోకుండా కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు సబబో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పాలా. ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లికో, మీ చెల్లికో, మీ బిడ్డకో, మీ భార్యకో వీడియో చూపించండి. నిజంగా వాళ్ళు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడింది నిజమని, ఇది వాస్తవము కరెక్టే కదా మాట్లాడిందని మాట్లాడతారు. ఒకసారి నీ గుండె మీద చేయి చేసుకొని ఆలోచించు. ఆ వీడియో మీ కుటుంబ సభ్యులకు చూపించు ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తా అన్నా. నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ అధికారంలోకి రామనే భ్రమతో మళ్ళీ ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టాలనే ఒక దురాలోచనతో ఈ విధంగా వ్యక్తుల క్యారెక్టర్ పైన దాడులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లి, సొంత అమ్మపైనే దాడి చేశారు. తన సోషల్ మీడియా టీముల ద్వారానే షర్మిల పైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టినారు. వాళ్ళ నాయకుడు ఏ దారి చూపుతున్నాడో కింద ఉన్న ఆయన అనుయాయులు కూడా అదే విధంగా ఫాలో కావడం జరుగుతోంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి విధానాల గురించి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన చంపాలని చెప్పి ప్రయత్నించడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మా పార్టీకి ఏం సంబంధం లేదు, నన్ను ఆయన తిట్టినాడు కాబట్టి నా అభిమానులు ఎవరన్నా ఏమో దాడి చేశారేమో అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఈ జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని చెప్తున్నారు. ఆ దాడికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభిమానులు కానీ, విపిఆర్ గారి అభిమానులు కానీ కడుపు మండి, లేకుంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానీకం మా ప్రజాప్రతినిధిని, మా నాయకురాల్ని అవమానించామని చెప్పి బాధతో దాడి చేశారేమో మాకు తెలియదు తప్ప తెలుగుదేశం పార్టీ దాడులను ప్రోత్సహించే సంస్కృతి కాదు. అంతేకాకుండా గతంలో మా పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం పైన కూడా దాడి చేసిన సంస్కృతి మీది కాదని అనిల్ కుమార్ను, ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. మీరు ఆ రోజు ఎందుకని వారు దాడి చేశారు? అంతేకాకుండా జోగి రమేష్ గారు ఉండవల్లిలోని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేయన పోలేదా? ఆ రోజు ప్రజాస్వామ్యం లేకుంటేనగా మిగతావన్నీ కూడా విలువలు, నీతి, నిజాయితీ ఇవన్నీ కడపడంలాగా, అంటే మీరు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన దాడి, అవతల వాళ్ళు ఎవరన్నా చేస్తే కడుపు మండి చేస్తే అది ప్రజాస్వామ్యంపై దాడి, మా పైన దాడి చేస్తున్నారని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబో చూసుకోవాలా. అంతేకాని ప్రసన్న కుమార్ రెడ్డి అంటే నక్కలు కానీ సిగ్గుతో తల ఉంచుకునే విధంగా ఆయన వ్యవహారం ఉంటుంది. అనేక రకాలైన పార్టీలు మారడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, రకరకాలుగా 95లో లక్ష్మీపార్వతి వెంట ఉండి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నందమూరి తారక రామారావు గారిపైనే తిరుగుబాటు వచ్చే విధంగా చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ రోజు లక్ష్మీపార్వతిని నా దేవత అన్నావు, మళ్ళా ఒక 4-5 నెలలకే చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు అన్నావు, మళ్ళా కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి నేను ఆయన కొడతా అని చెప్పావు, చెట్టు కట్టేసి కొడతా అని చంద్రబాబు నాయుడు గారిని నీచంగా మాట్లాడావు. మళ్ళీ కొద్ది రోజులకు
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటివి, మళ్ళీ కొద్ది రోజులకు రోసయ్య గారు దేవుడు అంటివి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడని ఆ పార్టీలో చేరుతున్నావు. నువ్వు ఒక ఊసరవెల్లి కంటే అధ్వానమైన వ్యక్తి. నువ్వు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిరోజు ఏదో విధంగా సంచలనాలు జరిగినాయి. అంతేగాని ఎన్నికల ముందు కూడా అనేక రకాలుగా తను ఓడిపోతాననే ఒక ఆలోచనతో, భయంతో ఆ రోజు కూడా ప్రశాంత్ రెడ్డి గారి పైన అనేక రకాలైన అభాండాలు వేయడం జరిగిందంటే ఒక మహిళను వ్యక్తిగతంగా దూషిస్తే ఆమె భయపడిపోయి రాజకీయాల నుంచి పారిపోతుందేమని చెప్పి ఆ రోజు ప్రసన్న అనేక రకాలైన విమర్శలు చేయడం జరిగింది. కానీ ఆమె వాటన్నిటిని కూడా భయపడకుండా, ఎక్కడ కూడా తొడగకుండా బెడకుండా ఆ రోజు రాజకీయం చేసింది. కాబట్టి ఆ ఎన్నికల్లో దాదాపు 35,000 ఓట్ల పైచిలుకుతో ప్రశాంత్ రెడ్డి గారు గెలిచి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలపైన కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానీ వ్యక్తిత్వ హననం చేయడం కానీ, కించపరచడం కానీ, అవమానించడం కానీ చేస్తే నిజంగానే తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా మీ అహంకారాన్ని ఖచ్చితంగా అంచేదానికి సిద్ధపడతాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి నెల్లూరు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా హెచ్చరిస్తాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406834455. Hi Nilor, please subscribe to N3 TV.